తెలంగాణ వచ్చి కల్వకుంట్ల కుటుంబానికే మేలు చేసిందట. తెలంగాణ వచ్చి కల్వకుంట్ల కుటుంబానికి అధికారం వచ్చిందట. తెలంగాణ వచ్చి కల్వకుంట్ల కుటుంబం దోసుకునేందుకు అవకాశం ఇచ్చిందట. అగో అట్లెవల కనిపించాయంటే కారుకు కాలిచ్చి శైల చేతులు కలిపిన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహర్ సార్ చెప్తున్నాడు. నుండి అయ్యా కడియం శ్రీహర్ సారు కల్వకుంట్ల భాగవతం చాలు చేయండి. తెలంగాణ వచ్చి ఎవరికి మేలు చేసింది? తెలంగాణ వచ్చి కల్వకుంట్ల కుటుంబానికి మేలు చేసింది. తెలంగాణ వచ్చి కల్వకుంట్ల కుటుంబానికి అధికారం వచ్చింది. తెలంగాణ వచ్చి కల్వకుంట్ల కుటుంబం దోచుకోవడానికి అవకాశం ఇచ్చింది. మరి అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఆ కల్వకుంట్ల ఫ్యామిలీ నడిపించిన పార్టీలనే ఉన్నప్పుడు దోసుకునే ముచ్చట తెలవలేదా? ఇప్పటి లెక్కనే అప్పట్లో ఎందుకు మైకు పట్టి మాట్లాడలేదు? అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అని కుక్కిన పేనులో కుయ్యి మనకుంటా ఉండరా? అది సరే కానీ ఇప్పుడు ఇట్లా ఎందుకు చెప్పాలనిపిస్తున్నదో మీకే ఎరుకుండాలి. ఇంకేమైనా చెప్తారా? ఇవాళ పెద్ద ఎత్తున ఆ కుటుంబం ఉన్న వాళ్ళందరూ 100 ఎకరాల భూములు, వందల కోట్ల రూపాయల నిధులు, బ్రహ్మాండమైన ఫామ్ హౌజులు, ప్యాలెస్లు కట్టుకున్నారు. మరి 100 ఎకరాలు కబ్జాలు పెట్టినట్టు మీ తాన ఆధారాలు ఉంటే ఎందుకు కేసులు పెట్టలేదు? ప్రజలు పన్నుల రూపంలో కట్టిన పైకమును మొత్తం దోసుకొని దాచుకుంటే తమరెందుకు విచారణ జరిపియలేదు? అంటే అందులో కూడా అప్పట్లో మీకు కూడా ఏమన్నా పాలు ఇస్తామని నమ్మించి అటెనక సిక్కి ఏమి ఇవ్వకుంటే మనసు సెంచరీల్లి కార్లకెళ్ళి దిగిపోయినరా? ఇంత బహిరంగంగా మీకు కల్వకుంట్ల కుటుంబం గురించి కారు కూతలు గుయ్యొస్తుంది కానీ అవిట్టే పేపర్ మీద రాసి పోలీస్ స్టేషన్కు పోయి కేసు కడితే నిజాలు ముంగడ తెలుస్తాయి కదా. అట్లా చేయకుండా మీరు ఇట్లా ఉత్తగా పొద్దుపోతే ఏమొస్తుంది? ఏం రాదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. అధికార పార్టీలనే ఎమ్మెల్యే కొనసాగుతున్న మీరు రేవంత్ సారుకు చెప్పి కల్వకుంట్ల ఫ్యామిలీ కుట్రలు మొత్తం బయట పెట్టుండ్రి అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.